రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందజేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒకరోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం అత్తిలి మండలం పాలి గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని రైతులకు ప్రయోజనకరంగా ఉంటూ వారి ఆదాయాన్ని చేకూర్చే విధంగా పండ్ల మొక్కలు నాటేందుకు వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 6 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతు ఉద్యానవన పంటలతో పాటు పండ్ల తోటలు పెంచే విధంగా వారిలో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా వారికి ఆదాయం చేకూర్చే విధంగా పండ్ల తోటలు పెంపకానికి ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా రైతులందరికీ కూడా 6 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఈ పండ్ల తోటలు అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి తోటలు పెంచే విధంగా ఈ పథకంలో వారికి ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక 6 ఎకరం పొలం తీసుకుంటే దాదాపు 30 కొబ్బరి మొక్కలు పెంచే విధంగా వారికి దాదాపు 49,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఈ మొక్కల పెంపకానికి సంబంధించి అదేవిధంగా 3 సంవత్సరాలు ఈ మొక్కల్ని సంరక్షించే బాధ్యత కూడా ఈరోజు ఈ పథకం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా రైతులకి మేలు చేకూర్చే విధంగా ఈ పండ్ల తోటల పెంపకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా మన నియోజకవర్గంలో దాదాపు 150 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకొని 3 మండలాల్లోనూ కూడా ఈ పథకం ద్వారా మండలానికి 50 ఎకరాల్లో ఈ పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించి రైతులకి లాభం చేకూర్చే విధంగా రైతులకి అండగా నిలబడే విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. దీని ద్వారా ఈరోజు పాలి గ్రామంలో సత్యనారాయణ రెడ్డి గారి పొలంలో 6 ఎకరం పొలంలో 30 కొబ్బరి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇది ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 50 ఎకరాలకి అత్తిలి మండలంలో, ఇరగవరం మండలంలో మరొక 50 ఎకరాలు, తణుకు రూరల్ మండలంలో ఒక 50 ఎకరాలు ఈరోజు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా రైతులకి ఈ పథకం ద్వారా ఈ ప్రభుత్వం ఈరోజు లబ్ధి చేకూర్చే విధంగా కూడా ముందుకు రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారు ఈ తోటలో చేసినటువంటి ఈ కార్యక్రమంతో పాటుగా ఏదైతే మనకి ఆవు పేడ గేదె పేడ ఉన్నటువంటి దాన్ని కూడా ఎరువులుగా తయారు చేసే విధానాన్ని కూడా ఈరోజు ఒక పిట్స్ కూడా తయారు చేసుకుని ఎక్కడ ఎవరి పొలంలో వాళ్ళు ఒక పిట్స్ తయారు చేసుకుంటే దానికి సంబంధించి 3 ఎన్ఆర్జీఎస్ మ్యాండేట్స్ దాదాపు 900 రూపాయలు వారికి ఇవ్వటం జరుగుతుంది. ఆ పిట్స్ ద్వారా 6 నెలల్లో ఆ పేడ ఇవన్నీ కూడా ఎరువులుగా మారి రైతులకు ఉపయోగపడే విధంగా కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందని